దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా దేవుని ద్వారా గొప్ప మేళ్లతో నింపబడాలి. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం, సిద్ధపాటు కలిగి ఉందాం. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 20 అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానము. నీ కోరికలు, మానవ జీవితంలో అనేక విధములైనటువంటి కోరికలు మానవ జీవితంలో ఉంటూ ఉంటాయి. అయితే మన దేవుడు అంటున్నారు, నీ కోరికను సిద్ధింపచేస్తాను, నీ హృదయవాంఛలన్నీ తీరుస్తాను. ఎంత గొప్ప దేవుడండి. ఎవరండి ఇలా మాట ఇచ్చి నెరవేర్చేది? మనకున్నటువంటి అవసరతలు ఎవరికి తెలుసు? అంతరాత్మలు ఎరిగిన దేవుడు, మన హృదయవాంఛలు తీర్చే దేవుడు. ఆయన తప్పనిసరిగా నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుచునుగాక. ఆమేన్. సఫలం. నీ ఆలోచనలన్నీ కూడా నెరవేరుస్తానంటున్నారు ఆయన. బిడ్డలు లేరా? వ్యాధి బాధల, ఏ సమస్యలతో కృంగిపోయి ఉన్నావో దేవుని బిడ్డ, నీ ప్రభు అంటున్నారు, ఇదిగో నీకున్న ప్రతి హృదయ వాంఛ తీరుస్తాను, నీ సమస్యల నుండి విడిపిస్తాను అంటున్నటువంటి మహాదేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ఎడతెగక ప్రార్థిస్తున్నావా? విసుగక ప్రార్థిస్తున్నావా? నిత్యము ప్రార్థిస్తున్నావా? చాలాసార్లు ప్రార్థన అనగానే విసుగుదల వచ్చేస్తుంది అన్నమాట. కొంతమందికి ప్రార్థించలేరు. ప్రార్థన ద్వారా జరగలేనిది ఏమీ లేదు. ప్రార్థన ద్వారా అనేక గొప్ప ఘనకార్యాలు ప్రభు చేస్తారు. కాబట్టి నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థన అనుభవం నీలో ఉందా? శోధనలు సహించేవారు ధన్యులు. ఒకవేళ శ్రమలు వస్తున్నప్పుడు, అయ్యో నా కష్టాల్లో నేను ఎలా ఈ సమస్యల్లో బయటకు రావాలని కృంగిపోతున్నావేమో, నీ ప్రాణప్రియుడు నిన్ను విడిచే దేవుడు కాదు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా జయింపచేసే దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో చేప ఎదురేత కొట్టినట్లుగా భక్తిలో స్థిరముగా ఉండు, నిలకడగా ఉండు. అంతరాత్మలో నీ హృదయం పవిత్రపరచుకో. హృదయ శుద్ధి గల వారు ధన్యులని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి నీ హృదయాన్ని పవిత్రం చేసుకుంటే నీ భవిష్యత్తులో అన్నీ కూడా నీకు మంచి జరుగుతాయి. నీకు ఏ పరిస్థితుల వల్ల అశాంతిలో ఉన్నావో దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ప్రభు వారి చేతుల్లో పెట్టుకో. ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడు. ఏ విషయంలో భయపడకండి. మన చింతలన్నీ తీర్చి సంతోషాన్ని ఇవ్వగల దేవుడు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య ఎంత గొప్ప దేవుడు మా ప్రభువా. అవును తండ్రి, నీ వాగ్దానములు శాశ్వతమైనవి ప్రభువా. నువ్వెంత గొప్ప దేవుడు నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నిన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడు సిగ్గుపడనవలేదు. ఇదిగో ప్రభువా, ఎంతోమంది బిడ్డలు తండ్రి అయ్యా నీ సహాయాన్ని వేడుకుంటున్నారు ప్రభా. నీ భద్రత కొరకు ఎదురు చూస్తున్నారు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి. ఏ కష్టాల చేత, ఇరుకు ఇబ్బందుల చేత, వ్యాధి బాధల చేత ఎవరున్నారో యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచేయను. ఆయన గొప్ప దేవుడు అయ్యా, నీకంత సాధ్యం. నమ్మదగిన నీ రాకడ కొరకై సిద్ధపాటు ఇవ్వండి. అందరు సమస్యలు విడిపించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.